హలో హాయ్ ఫ్రెండ్స్, పెళ్లి కొడుకుకి పెళ్లి కూతురికి అయితే బట్టలు తీసుకొని వచ్చాం. శాస బట్టలు ఊరు గ్రామ దేవతల దగ్గర అయితే పూజ చేయించుకొని తీసుకొని రావాల్సి ఉంటుందంట. అందుకని చెప్పేసి మేము ముందుగానే గ్రామ దేవతలకు అయితే బయలుదేరిపోయాం. హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అయితే ఈరోజు వచ్చేసి వీడియో ఏంటంటే గ్రామ దేవతల దగ్గరికి అయితే పెళ్లి కొడుకు పెళ్లి కూతురు బట్టలు అయితే తీసుకెళ్ళి పూజ చేయించాల్సి ఉంటుంది. అలాగే భక్షాలు అన్నం అయితే తీసుకొని సేమ్ బోనం ఎలా పెడతామో అలా అయితే తీసుకొని, కాకపోతే బోనం వెళ్ళకుండా ఒక ప్లేట్లో అయితే తీసుకొని ఇస్తరాకులలో అలా తీసుకొని అయితే వెళ్ళి పూజ చేయించుకొని రావాల్సి ఉంటుందంట. ఈ అమ్మవారు అయితే ఊరు బయట అయితే ఉంటుంది. అమ్మవారి పేరు వచ్చేసి గజలమ్మవ్వ అని అంటారు. అయితే ఇక్కడ వచ్చేసి మేమైతే అన్నయ్య, నేను, అమ్మ అయితే బట్టలు తీసుకొని అయితే వచ్చాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే ఈ అమ్మవారి దగ్గరికి అయితే పెళ్లి కూతురు బట్టలు అలాగే తోడు కూర్చునే వాళ్ళ బట్టలు అయితే తీసుకొని పూజ చేయించుకొని అయితే వెళ్ళిపోయాం. తర్వాత ఇక్కడ నెక్స్ట్ అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఎల్లమ్మవ్వ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం. ఇక్కడ వచ్చేసి ఏంటంటే సేమ్ అలాగే సపరేట్ అయితే బోనం చేయాల్సి ఉంటుంది. భక్షాలు చేసి అయితే తీసుకొని ఇలా ఒక పుట్కలో అయితే పెట్టుకొని వెళ్ళాల్సి ఉంటుంది. మేము ఎప్పుడైనా ఎల్లమ్మ తల్లికి బోనం పెట్టాలంటే వేరే ఊరు దగ్గర అయితే లింగంపల్లి అని ఉంటుంది, అక్కడికైతే వెళ్ళి అమ్మవారికి బోనం అయితే సమర్పించుకొని వస్తాము. కాకపోతే ఇక్కడ ఏంటంటే పెళ్లి బట్టలు తీసుకొని అమ్మవారి దగ్గర పూజ చేయించుకొని రావాల్సి ఉంటుంది. కాబట్టి చెరుకట్ట దగ్గర ఉన్న ఎల్లమ్మ దగ్గరికి అయితే వెళ్ళిపోయాం మేము. సేమ్ అక్కడ అమ్మవారికి ఎలా చేసామో ఇక్కడ కూడా సేమ్ అలాగే భక్షాలు, అన్నము, పచ్చి పులుసు అలా చేసుకొని అయితే వెళ్ళిపోయాము. సో ఫైనల్గా మీకు ఈ వీడియో నచ్చినట్లయితే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. థ్యాంక్ యూ.